ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష అభిమానులకు అందరికీ కూడా ఆషాఢ మాసంలో బహుళాష్టమి, అమావాస్య, గురువారము, ఈసారి శ్రావణ మాసము శుక్రవారం ప్రారంభం అవుతుంది కనుక విశేషమైన వ్యాపార అభివృద్ధి, సకల ఐశ్వర్యం అందరికీ కలగాలని కోరుకుంటూ మనసారా మహాలక్ష్మీదేవి అమ్మవారిని వేడుకుంటూ అందరికీ ఆశీర్వచనం. 16/7/2025 నుండి 31/7/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో శుక్ర భగవానుడు స్వక్షేత్రం సంచార స్థితి. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి. కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము. సింహరాశిలో కుజుడు మరియు కేతు సంచార స్థితి. కుంభరాశిలో రాహు సంచార స్థితి. మీనరాశిలో శని భగవానుడి యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి ఆషాఢ మాసంలో బహుళాష్టమి, గురువారం, అమావాస్య, గురు పుష్యార్క యోగ సందర్భంగా ఎలాంటి యోగాన్ని పొందాలి, ఎలాంటి ఐశ్వర్యాన్ని పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదము, 4వ పాదము, శతవిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములను కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది. రాశాధిపతి శని భగవానుడు. వీరికి ఏళ్లనాటి శని ఒకవైపు చివరార్ధ సంచార స్థితి జరుగుతున్న విషయం మీకు తెలిసిన విషయమే. రాశిలోనే రాహు సంచారం చేయడం వలన దయచేసి ఎవరిని పూర్తిగా నమ్మవద్దు, గుడ్డిగా ఏ పనులు చేయొద్దు. ఏదైనా తెలిస్తే చేయండి, తెలియలేదు దాన్ని సంపూర్ణంగా ప్రణాళికాబద్ధంగా తెలుసుకొని మీరు ప్రయాణం చేయగలిగినట్లయితే సువర్ణపు అధ్యాయ జీవితం మీ ముందర ఉంటుంది. తృతీయంలో శని భగవానుడు ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, గురువులతో, స్నేహితులతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయగలిగినట్లయితే మనశ్శాంతి, మీకు ఐశ్వర్యం, ఆనందం మీ సొంతం అవుతుంది. అర్ధాష్టమ శుక్రుడు మీ ఫోన్లు, బ్యాంకు యొక్క లావాదేవీలు, బంగారు ఆభరణాలు చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి. ఓటీపీలు ఎవరికైనా చేరవేశారా, మూడో వ్యక్తి చూసాడా, సర్వము గోవింద అయ్యే పరిస్థితి అధికంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. పంచమ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగము, చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, వివాహము, ఐశ్వర్యము, కెరియర్లో పిల్లలకు ఉన్నతమైన భవిష్యత్తు ఇవ్వాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది. 6వ స్థానంలో బుధాదిత్య రాజయోగ కారణం వలన ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి ఇది చాలా ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ యోగదాయకం. అలాగనే ప్రభుత్వ అధికారులతో చాలా సఖ్యత కూడా చాలా అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. 7వ స్థానంలో కుజుడు సంచారం మరియు ఒక కేతు సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావం కారణం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు, వాహన గండములతో కూడుకున్నటువంటివి, యంత్రాలతో, ఆయుధాలతో అనేక రకాల సమస్యలు పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో శ్వేతార్క వరసిద్ధి మహాగణపతి స్వామి స్వరూపమైనటువంటి తెల్లజిల్లెడి యొక్క వృక్షం దగ్గర ఆషాఢమాస అమావాస్య గురువారం రోజున 27 మార్లు ప్రదక్షిణ చేయడము, పుష్పాన దీపం పెట్టడం వలన ఎన్ని కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్లు సమస్యలు తొలగిపోతాయి. ఇంకొంచెం ఓపిక కలిగినట్లయితే ఆ తెల్లజిల్లెడి యొక్క వేరును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్లయితే మీకు రాబోయే 7 తరాల వారికి యోగం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. జూలై మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 18వ తారీఖున
7వ నెల 2025 బహుళ అష్టమి, భాద్రపద మాస బహుళ అష్టమి సందర్భంగా కాళభైరవ స్వామి స్మరణ ధ్యానము యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే మనకు 24వ తారీఖున గురువారము పునర్వసు పుష్యమి నక్షత్ర సందర్భంగా గురు పుష్యార్క యోగ అమావాస్య అంటారు. అనగా అర్కము అనగా తెల్ల జిల్లెడి యొక్క వృక్షము కనుక తెల్ల జిల్లెడి వృక్షం దగ్గర దీపం పెట్టడం, పరిస్థితి అనుకూలించినట్లయితే ఆ తెల్ల జిల్లెడి యొక్క వేరును తీసుకుని వచ్చి వాటిని బాగా శుద్ధి చేసి పసుపు కుంకుమ సింధూరాన్ని పోసి ఇంట్లో పెట్టుకున్నట్లయితే అద్భుతమైన విపరీతమైన రాజయోగం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి. శ్వేతార్కము అంటే తెల్ల జిల్లెడి యొక్క వేర్లలో వినాయకుడి స్వరూపం ఏర్పడి ఉంటుంది. అలాంటి వేరును ఇంట్లో మనం ఉంచుకోవడం వలన, ఆ స్వరూపాన్ని ఇంట్లో ఉంచుకోవడం వలన విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారాలలో, రాజకీయాలలో, సకల కార్యక్రమాలలో తిరుగులేనటువంటి జీవితం మీ సొంతం చేసుకుంటారని చెప్పి గమనించాలి. అందరికీ ఆ యొక్క శ్వేతార్క వరసిద్ధి మహాగణపతి వారికి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. అందరికీ ఎవరికి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తిని కలిగించాలని కూడా మనసారా కోరుకుందాం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శ్రీ మహాలక్ష్మీ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే ఆల్ అనే బటన్ను ప్రెస్ చేసి గంట సింబల్ ప్రెస్ చేసినట్లయితే సర్వత్రా అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు పుష్కలంగా ఉంటాయని చెప్పి కూడా గమనించాలి.